హలో అండి అందరికీ. నైట్ మొబైల్‌లో చూస్తూ ఉండగానే బూరెలైతే గుర్తొచ్చేసిందనమాట. నేనైతే నైటే నానబెట్టేసాను బూరెలు చేసుకుందామని. ఇదైతే పొట్టు ఉన్న మినపగుళ్ళన్నమాట. అమ్మ పంపించింది. తర్వాత అయితే రైస్ కూడా నానబెట్టేసుకున్నాను. మీ క్వాంటిటీ ప్రకారం మీరైతే ఇలా నానబెట్టేసుకోండి. నేనైతే మొత్తం మంచిగా నానబెట్టేసుకున్న తర్వాత ఇలా అయితే మంచిగా ఫ్రెష్‌గా అయితే కడిగేసుకున్నాను. పొట్టు ఉన్న మినపగుళ్ళు అయితే కొంచెం బాగుంటుంది. అది కూడా అమ్మ పంపించింది కాబట్టి ఓకే. ఇప్పుడైతే నేను పచ్చి శనగపప్పు కూడా నానబెట్టేసుకున్నాను. ఇదైతే 1 గ్లాస్ అయితే తీసుకున్నాను. చాలామంది అంటుంటారు కదా చేయడం ఎలా అని. మీ క్వాంటిటీ ప్రకారం మీరు చేసుకోండి. ఎందుకంటే గ్లాస్ అలా చేసుకోవాలి. నేను 1 గ్లాస్ అయితే పచ్చి శనగపప్పు నానబెట్టేసుకొని 1½ గ్లాస్ అయితే వాటర్ అయితే వేసేసుకొని తర్వాత అయితే కొద్దిగా సాల్ట్, కొద్దిగా నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. నైట్ మొత్తం నానబెట్టేసాను కాబట్టి 2 విజిల్ వస్తే చాలు. ఎక్కువ మొత్తం నానబెట్టేసుకుంటే మాత్రం 2 అవర్స్ అలా నానబెట్టుకుంటే మాత్రం 2, 3 విజిల్ అయితే వస్తే మాత్రం చాలు. నేనైతే 1 విజిల్‌లోనే ఆపేసాను. మామూలుగా లైట్‌గా అన్నమాట. అది ఆపేసుకున్న తర్వాత ఇదైతే బోండాలు వేయడానికి ఎలా ఉందని ఇలా చూసుకున్నాను. కొంచెం బాగానే ఉంది. ఇలా అయితే మొత్తం ఇరిగిపోయిందన్నమాట. నైట్ మొత్తం నానబెట్టేసాను కాబట్టి నాకైతే కొంచెం అంటే మరీ ఎక్కువ ఉడికిపోయిందేమో అనిపించింది. సరేలే ఎలాగోలా చేద్దామని నేనైతే ఇక్కడైతే మంచిగా మిక్సీలో అయితే చేసుకున్నాను. ఇలా అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ప్రెగ్నెన్సీలో తినడం చాలా ఇష్టంగా తింటారు కొందరైతే. నేనైతే ఇలాంటి ఫుడ్డు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అస్సలు తినలేదు. అంత వామిటింగ్స్ అయ్యేది. ఇప్పుడైతే డెలివరీ దగ్గర వచ్చేసరికి నాకు అన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. సరే ఏదైనా మనం ఓపికతో చేసుకుంటేనే తినడం అవుతుంది. లేకపోతే అంతే అనుకున్న నేనైతే. ఇప్పుడైతే బెల్లం కూడా కరిగించుకున్నాను. 2 అంటే కప్ అయితే వేసుకున్నాను. 1 గ్లాస్ అయితే వాటర్ అనేది వేసుకున్నా. 1 గ్లాస్ కూడా కాదు, హాఫ్ గ్లాసే వేసుకున్నాను. ఇలా ఉడికితే చాలు. తర్వాత అయితే ఇది మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చిశనగపప్పులు ఉన్నాయి కదా, ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా చేసుకోవడం వస్తే అలా చేసుకోవచ్చు. నాకు వచ్చినట్టు మీకు చూపిస్తున్నాను. కొద్దిగా వాటర్ ఎక్కువైంది అంటే కొద్దిగా తీసేసుకున్నాను. తర్వాత ఇలా అయితే లడ్డూలాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ లడ్డూలు అయితే చాలా అయిపోయాయి. ఒకవైపు మా ఆయన తింటున్నాడు, ఒకవైపు మా రోహితాక్షి తింటున్నాడు. అంత బాగున్నాయి అన్నమాట వాళ్ళిద్దరికి. నేనైతే ఇక్కడ బూరెలు అయితే నాకు వచ్చినట్టు నేను వేస్తున్నాను. ఫస్ట్ టైం ఆయిల్ ఫుడ్ పెద్దగా నాకు అంత ప్రాసెస్లో రాదు. ఏదో నాకు వచ్చినట్టు నేను చేసుకుంటాను. అందుకే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఏది గుర్తొస్తే అది తినడం మనకు మంచిదంటే అంటారు. పిల్లలు అంటే బయట పుట్టాక అది అంటారు కదా, నోట్లో నుంచి అది కారిద్దని. అందుకే మనం గుర్తొచ్చింది తినాలి. మీరైతే కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఎలా తినిపిస్తున్నానంటే మా రోహితాక్షికి ఇలా హోల్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి తినిపిస్తున్నాను. వాడైతే నెయ్యే అలా తినేస్తా అంటున్నాడు. బూరెలు వద్దు, నెయ్యే కావాలి అంటున్నాడు. నేనైతే ఇలా తింటున్నాను. నెయ్యి తింటే కూడా చాలా మంచిదండి ప్రెగ్నెన్సీలో. ఇది అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. నాకైతే అస్సలు ఓపిక కూడా లేదు. ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు ఆయాసం వస్తుందన్నమాట. వీడియో కూడా రికార్డ్ చేయలేకపోతున్నాను అంతగానో. నాకైతే భలే అనిపించింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కొత్తగా చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మా రోహితాక్షి అయితే నెయ్యే కావాలంటున్నాడు, నెయ్యే తింటున్నాడు. బూరెలు అస్సలు తినట్లేడు. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి.